హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక శాస్త్రవేత్త అతను చేసినటువంటి ఆవిష్కారాలేంటి, అతనికి భారత్ తోటి ఉన్నటువంటి సంబంధము, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ గ్రంథాలతోటి ఇన్స్పైర్డ్ ఎలా అయ్యాడు అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త జర్మనీ దేశానికి చెందినవాడు. ఇతను బేసిక్గా ఒక క్రైస్తవ మతస్థుడు. కానీ అతనికి చిన్నప్పటి నుంచి కూడా అనుసంధానం చేయటము, రీసెర్చ్ చేయటం, వాటిలో చాలా అతనికి అవకాశాలు వచ్చాయి. అదేవిధంగా అతని మెంటల్ ఎబిలిటీ చూసినటువంటి అయితే ఐక్యూ అతనికి 160. ఇట్ ఈస్ ఎక్సెప్షనల్లీ జీనియస్ పర్సన్. ప్రపంచంలో అతి కొద్ది మందికి ఉంటుంది. నార్మల్గా 100-80 నార్మల్గా ఉంటుంది ఐక్యూ, కానీ అతనికి 160 ఐక్యూ ఉంది. కాబట్టి అతను ఏం చేశాడో జర్మనీలో ఉన్నంత వరకు తన విద్య సాగించాడు. దాని తర్వాత పరిశోధనలు చేస్తూ అతను ఆ జర్మనీలో వండుకుంటూ ఆ రోజులో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అతను దేశాన్ని వదిలి కూడా పోవాల్సి వచ్చింది బయటికి. ఎందుకంటే నాజీ పార్టీ సిద్ధాంతాలు ఇతనికి నచ్చినవి కావు. వాళ్ళ యొక్క ఆ సిద్ధాంతాలకు కట్టుబడకుండా ఇతను చాలాసార్లు ప్రయత్నించాడు. దేశాన్ని వదిలిపెట్టిపోయాడు. మళ్ళీ దేశంలోకి వచ్చాడు, జర్మనీలకు. ఈ కొంతకాలంలో అతను 1905 నుంచి 1920 వరకు పరిశోధనలు జరిపి ముఖ్యంగా ప్రపంచంలో ఎవరు ఎరగనటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక రిలేషన్షిప్ కనిపెట్టాడు. అదే థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంతకుముందు శాస్త్రవేత్తలు, ప్రపంచ మానవులు అంతా ఏం నమ్మేవాళ్ళంటే మ్యాటర్ ఈజ్ ఇండెస్ట్రక్టబుల్. మ్యాటర్ని ఎవరు మార్చలేరు, మ్యాటర్గానే ఉంటుంది, శక్తిగానే ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ టైం తన పరిశోధనలో ప్రూవ్ చేసింది ఏంటంటే ఈ మ్యాటరు, ఈ శక్తి రెండు కూడా ఒక కాయిన్కి రెండు సైడ్లు. దీన్ని మ్యాటర్ని బ్రేక్ చేస్తే శక్తి వస్తుంది. ఈ రెండింటికి ఉన్నటువంటి ఈ రిలేషన్ని కనిపెట్టినటువంటి ఫస్ట్ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టైన్. అతను ముఖ్యంగా ఈ జనరల్ రిలేటివిటీ అని, స్పెసిఫిక్ రిలేటివిటీ అని రెండు కాన్సెప్ట్స్ మీద వర్క్ చేశాడు. ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా చాలా బలమైనవి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే స్పెసిఫిక్ కాన్సెప్ట్. ఇతను ఏం చేశాడంటే ఒక చిన్న ఫార్ములా కనిపెట్టాడు. ఆ ఫార్ములా ఏంటంటే E = mc². దీని అర్థం ఏంటంటే ఎనర్జీ, మ్యాటర్ ఈ రెండు కూడా ఇంటర్ కన్వర్టబుల్, ఒకదాని నుంచి ఇంకోటి మార్చొచ్చు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. E = m². ఈ సిద్ధాంతానికి ఇంత బలం ఉంటుంది. దీని తర్వాత దీని యొక్క ఆఫ్టర్ మార్క్స్ ఇంత బిట్టర్గా ఉంటాయని అతను కూడా ఊహించలేదు. ఇతన్ని పరిశోధనలను అడ్డం పెట్టుకొని చాలామంది అణ్వస్త్రాలను తయారు చేయడానికి ముందుకొచ్చారు. కానీ ఎప్పుడు కూడా ఈ శాస్త్రవేత్త అణ్వస్త్ర తయారీ గురించి ఈ ఫార్ములాను కనిపెట్టలేదు. ఈ ఫార్ములా ఏంటంటే E = m² అనేటటువంటిది మ్యాటర్ వల్ల శక్తి వస్తుంది, శక్తి వల్ల మ్యాటర్ వస్తుంది. అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఈ యొక్క శక్తి, మ్యాటర్ రెండు ఒకదాని ఒకటి రెండు రూపాలు అనేటటువంటి ఒక సిద్ధాంతము. ఆ సిద్ధాంతాన్ని ఇతను చేశాడు. కానీ ఇతనికి కూడా అణ్వస్త్రాలు తయారు చేసేంతవరకు తెలియదు ఇతని ఫార్ములా మీద అణ్వస్త్రాలు తయారు చేస్తారు అని. ఆఫ్కోర్స్ 1939 ఆ ప్రాంతంలో అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఉండేవాడు. ఇతనికి ఈ శాస్త్రవేత్తకు తెలిసి వచ్చింది. అతని యొక్క ఫార్ములా బేస్ చేసుకొని వాళ్ళు ఏదో మ్యాన్హాటన్ ప్రాంతంలో ఒక అణ్వస్త్రాలను తయారు చేస్తున్నారు అనేటటువంటిది తెలిసి ఇతను స్వయంగా ఆగస్ట్ 2, 1939లో ఒక లెటర్ రాశారు రూజ్వెల్ట్ గారికి. ఏమని? మీరు చేసే ప్రయత్నములో ఆ యొక్క అణ్వస్త్రాల యొక్క తీవ్రత చాలా బలంగా ఉంటుంది. ఆ చైన్ ఆఫ్ యాక్షన్స్ వల్ల ఈ వరల్డ్ డిస్ట్రక్ట్ కావచ్చు. మీరు కావలసిన జాగ్రత్తలు తీసుకోండి అని హెచ్చరించాడు ఆ లెటర్లో. అంతేకాదు,
ఇంకొకటి ఏమన్నాడంటే జర్మనీ మనకంటే ముందు యుఎస్ఏ కంటే ముందు జర్మనీ ఎక్కడ తయారు చేస్తుందో ఆ అణ్వస్త్రాలను దానివల్ల ఈ యొక్క మానవ జాతి మీద ప్రయోగిస్తుంది నాజీ పార్టీ అనేటటువంటి ఒక భయం కూడా ఒక కారణం ఆ లెటర్ రాయడానికి. మొత్తానికి అనుమతి తీసుకొని వాళ్ళు మ్యాన్హాట్టన్ ప్రాంతంలో ఒక ప్రాజెక్టులో తయారు చేసి లిటిల్ బాయ్ అని పేరు పెట్టారు. దాన్నే ఒక చిన్న ప్రాతిపదిక మీద జపాన్ మీద వాళ్ళు ప్రయోగించి చూశారు. దాని దుష్ఫలితాలు ఇప్పటివరకు అనుభవిస్తున్నాము. అప్పుడు మన శాస్త్రవేత్త గారు చాలా బాధపడ్డారు. ఇట్లా అవుతుంది అని నేను కూడా ఊహించలేదు అని అన్నారు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, అణ్వస్త్రాలు తయారైనాయి, దాని మీద బేస్ చేసుకొని యురేనియం బాంబ్స్ ఇవన్నీ తయారు చేయడం జరిగింది. తెలుసో తెలియకో ఇతను కూడా ఒక కారకుడు, అణ్వస్త్ర తయారీలో ఇతను కూడా ఒక కారకుడు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఏంటంటే ఇతనికి నోబెల్ ప్రైజ్ 1921లో ఇచ్చారు. కానీ ఇంత పెద్ద గొప్ప ఆవిష్కారానికి ఇవ్వలేదు, కేవలం ఫోటో ఎలక్ట్రిక్ ప్రాపర్టీ మీద ఇచ్చాడు. అంటే ఫోటాన్స్ వల్ల ఎలక్ట్రాన్స్ వెళ్తాయి మెటల్ మీద అనేటటువంటి ఒక చిన్న పరిశోధన చేశాడు. దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఫిజిక్స్లో తప్ప ఇంతవరకు కూడా ఇంత పెద్ద ఆవిష్కారానికి నోబెల్ బహుమతి రాలేదు. ఇది ఒక చాలా వింత అండి. ఇంకోటి ఏంటంటే ఇది ఎలా ఉందంటే నోబెల్ పీస్ ప్రైజ్ కమిటీ వాళ్ళు మహాత్మా గాంధీ గారికి ఎలా మర్చిపోయారో అలాగనే ఇంత గొప్ప ఇన్వెన్షన్కి, ఇంత గొప్ప పరిశోధనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వకపోవటం అనేది ఒక విడ్డూరం. సరే, అది ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, అది మనకు తెలియదు. రెండోది ఏంటంటే ఇతను ఇండియా గురించి, ఇతనికి ఉన్న భారతదేశానికి ఉన్న సంబంధాలు ఎలాంటి అంటే ఇతను ఇండియా గురించి ఏం చేశాడంటే కొన్ని తన బుక్లో తను రాసినటువంటి బుక్ ఏంటంటే ఇండియా యాజ్ ఐ సీ అనేటటువంటి ఒక బుక్లో అతను ఒక కోట్ చేశాడు. ఏంటంటే వెన్ ఐ రెడ్ ద భగవద్గీత ఐ ఆస్క్ మై సెల్ఫ్ హౌ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద యూనివర్స్, ఎవ్రీథింగ్ అపియర్స్ టు బి అన్సర్టైన్ అని ఈ లైన్స్ రాశాడు. అంటే ఈ లైన్స్ మూలంగా చేసుకొని మనం అర్థం చేసుకోవచ్చు ఇతను బహుశా భగవద్గీత చదివే ఉంటాడు. ఈ భగవద్గీతలో కూడా చాప్టర్ 4లో చాప్టర్ 3లో క్లియర్గా రాయబడ్డది ఏమిటి అంటే ఈ ప్రకృతి, ఈ యొక్క ప్రపంచము ఒక ఇల్యూషన్ అంటే భ్రమ, ఒక ఇల్యూషన్. ఆ ఇల్యూషన్ ఎందుకు వస్తుంది అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు, ప్రతిదీ రూపం మారుతుంటుంది. ఆ రూపం ఒక రూపం నుంచి ఇంకో రూపంకి ఉంటుంది. అదేవిధంగా మనిషి కూడా, మానవుడు కూడా మ్యాటర్లో ఉంటాడు. తను చనిపోయిన తర్వాత తన యొక్క ఆ యొక్క అవశేషాల నుంచి మళ్ళీ పంచభూతాలు వస్తాయి, మళ్ళీ ఫామ్ చేంజ్ అవుతుంది, మళ్ళీ ఆ భూతాలు ప్రకృతిలో వస్తాయి, ఆ భూతాల నుంచి మళ్ళీ కొత్త సృష్టి వస్తుంది. అంటే దీని మీద కూడా మనకు అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ అతను చాలా ఇన్స్పైర్డ్ అయ్యాడు కాబట్టి అతను భగవద్గీత గురించి తన బుక్లో రాసుకున్నాడు. ఇంకోటి ఏమంటాడంటే we owe a lot to the Indians who taught how to count without which no worthwhile scientific discovery would have been made. అంటే అర్థం ఏంటంటే ప్రపంచ దేశాల మొత్తానికి భారతదేశము గణితాలను, గుణింతాలను, లెక్కలను నేర్పింది. దాని ద్వారానే మనం ఇంతవరకు ప్రోగ్రెస్ కాగలిగాం. కాబట్టి భారతదేశానికి రుణపడి ఉన్నాము. ఈరోజు మనము బాంబు తయారు చేశారు, న్యూక్లియర్ ఎనర్జీ కనిపెట్టారు అని అంటున్నాము. ఈ ఎనర్జీ ఎప్పుడో భగవద్గీతలో ఆల్రెడీ ఆ చాప్టర్లలో రాసి ఉన్నది. దాని యొక్క సిద్ధాంతాలు కూడా రాసి ఉన్నది. దాని పేరు కూడా ఏంటంటే దాని పేరు ఈ విధంగా రాసి ఉంది, విధికా విధాన్. దట్ మీన్స్ దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇల్యూషన్. గీతా సేస్ దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇల్యూషన్ అంటే అంతా మిథ్య. బట్ అవర్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ సేస్ ఇల్యూషన్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ లైట్. ఇఫ్ లైట్ ఈస్ దేర్ in this world,
It will take different forms. Sometimes it may become matter, sometimes it may become object, sometimes it may become light, energy. So these are the different forms of. So interconvertibility he taught to the world. Whatever written in the Bhagavad Gita, that he has practically proved. Okay. Second invention which he left to this world is not completed. That is time dilation. చాలా మందికి టైం డైలేషన్ ఏంటిది అది కొద్దిగా అర్థం కావటానికి అతను చాలా మ్యాథమెటిక్స్ ఉపయోగించాడు. టైం డైలేషన్ ఏంటంటే ఒక సులభంగా ఒక చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి భూమి మీద ఉంటాడు, ఇంకో స్పేస్ క్రూ ఒక స్పేస్ షటిల్ని తీసుకొని ఒక వేరే గ్రహానికి వెళ్ళిపోతుంటారు. ఆ గ్రహానికి కనీసం 10 లైట్ ఇయర్స్ టైం పడుతుంది అతను పోవడానికి. ఆ క్రూమెన్, ఆ మనిషి ఎవరైతే భూమి మీద ఉన్నాడో అతను క్యాల్కులేట్ చేస్తాడో అతనికి సుమారు 10 ఇయర్స్ పడుతుంది ఏజ్లో. ఆ 10 ఇయర్స్లో వాళ్ళు 3 ఇయర్స్లో వాళ్ళు ఎవరైతే స్పేస్కి వెళ్ళారో వాళ్ళు 3 ఇయర్స్ పడుతుంది వాళ్ళకి. అంటే ఈ యొక్క టైం గ్యాప్, టైం లాగింగ్, దీన్నే టైం డైలేషన్ అంటారు. ఇంతవరకు మన గ్రంథాలలో కూడా సమయాన్ని శాసించటం ఎవరి వల్ల కాదు, సమయం ఎవరి కాలం ఎవరి చేతుల్లో లేదు అనేటటువంటి ఒక సిద్ధాంతం. కానీ దానికి కూడా ఇతను విపరీతంగా ట్రై చేశాడు, ప్రూవ్ కూడా చేశాడు. ఎవరైతే స్పేస్లో వెళ్ళి 10 ఏళ్ళు వచ్చేసారో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు 10 ఇయర్స్ ఏజ్ అయితే వాళ్ళకు 3 ఇయర్స్ లోపలనే. అంటే దీన్ని ప్రూవ్ చేసింది ఏంటంటే గ్రావిటేషన్, భూమి యొక్క గ్రావిటీ నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోతే కాలము అంత తొందరగా భ్రమిస్తుంది, అంత షార్ట్ ఆఫ్ టైం ఉంటుంది. కాబట్టి అతను ఈ రెండింటి డిఫరెన్స్ టైం డైలేషన్గా ప్రతిపాదించాడు. ఈ ప్రపంచానికి ఒక సూచించాడు, రాబోయే కాలంలో మనము సమయాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, శాసించవచ్చు, మన అదుపులో పెట్టుకోవచ్చు అనేటటువంటిది ఒక డోర్స్ తెరిచాడు అతను తన యొక్క ఆవిష్కారాలలో. దాని పేరే టైం డైలేషన్. మనం కనుక మన భగవద్గీత కానీ పురాణాలు కానీ వేదాలు కానీ చూస్తే మనం వింటూ ఉంటాము, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో మానవులకు వయస్సు ఎక్కువ ఉండేది, 1000 ఏళ్ళు బతికేది, 10,000 ఏళ్ళు ఎత్తికేది. కానీ ఇప్పుడు మానవుడు కలియుగంలో కేవలం 100 ఏళ్ళే బతుకుతున్నాడు. అది నిత్యం. కానీ ఈ 100 ఏళ్లను కూడా 1000 ఏళ్ళు, 10,000 ఏళ్ళు కూడా చేయించవచ్చు. ఈ సిద్ధాంతాన్ని మనం ఇంకా పరిశోధించి దాని యొక్క లబ్ధి పొందగలిగిన రోజు డెఫినెట్గా కాలం మీద కూడా శాసించవచ్చు అనేటటువంటిది ప్రతిపాదించాడు మన గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టిపోయాడు. ఇది ఎందుకంటే ఈ పరిశోధనలు చేసి ఇది సాధిస్తే డెఫినెట్గా మనం కాలం మీద శాసించవచ్చు, కానీ ఇది ఖర్చుతో కూడుకున్నటువంటిది, ఇంకా టెక్నాలజీ మనకు అంతవరకు రాలేదు. కానీ ఇతను ఒక డోర్స్ జస్ట్ తెరిచాడు. రాబోయే యుగానికి, రాబోయే కాలానికి ఇది చాలా వెల్కమ్ సిగ్నల్. ఇది కూడా సంభవం అవుతుంది. ఇప్పటికీ ఆల్రెడీ అతను మ్యాటర్ మీద కంట్రోల్ సాధించి చేశాడు. ఇప్పుడు రెండోది ఏంటంటే సమయాన్ని కూడా శాసించాలని అతను 4 అడుగులు ముందుకేశాడు. దురదృష్టవశాత్తు అది పూర్తి కాలేదు, కానీ సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయిపోయింది. ఇది ముఖ్యంగా ఈ యొక్క గొప్పతనం. ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడ ఆలోచించాల్సిందంటే ఇంత గొప్ప సైంటిస్టులు ఉన్నారు, భారతదేశం గురించి ఇంత చక్కగా చెప్పారు. కానీ మన భారతీయులు మనకు ఉన్నటువంటి గ్రంథాలలో మనకు ఉన్నటువంటి టెక్నాలజీని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దీనికి మూల కారణం ఏమై ఉంటుందంటే బహుశా చాలామందికి సంస్కృత్ లాంగ్వేజ్ రాకపోవడం, కొన్ని అడ్డంకులు ఉండటము, మనది మనం గుర్తించలేకపోతున్నాము. కానీ మన యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలలో వ్యాపించేస్తుంది. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. లవ్ ఆఫ్ గాడ్, మన్మథ అనేటటువంటి ఒక గాడ్ ఉంటాడు మన పురాణాలలో. అతను ఏం చేస్తాడంటే తన బాణం తీసుకొని, విల్లు తీసుకొని బాణాన్ని వేస్తాడు. ఆ బాణం మీద ఒక పూలదండ పెడతాడు. ఆ పూలదండ ఏ అమ్మాయి మీద పడుతుందో మెడలో, ఆ అమ్మాయి పరవశమైపోతుంది, సెడ్యూట్ అవుతుంది, ఆమె సెడక్ట్ అవుతుంది. దానివల్ల ఆమె అల్యూర్మెంట్ అయిపోయి ఆమె అతనికి దగ్గరవుతుంది
ఇది అతను చేసినటువంటి, అది మనం అందరం విన్నాము. బ్రహ్మాండంగా లవ్ సైన్ కూడా వాడుకుంటాము, ఒక పూలదండ, ఒక విల్లు బాణము. కానీ దాంట్లో ఉన్నటువంటి సైన్స్ మనకి ఇంతవరకు తెలియదు. కానీ అదే చైనా దేశస్థులు కనిపెట్టారు. ప్రహ్లాదుడు, అదే మన్మథుడు ఒక లవ్ ఆఫ్ గాడ్ కాదు, అతను కూడా ఒక కామన్ మ్యాన్. బట్ హీ నోస్ ద డ్రగ్స్, హీ నోస్ ఆల్ ద ఫారెస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క మూలికల యొక్క విలువ అతనికి తెలుసు. కాబట్టి అతను యూజ్ చేసినటువంటి సెడేటివ్ డ్రగ్స్, ఆ యొక్క డికాక్షన్స్, ఆ మూలికల నుంచి తీసి దాన్ని పూసి ఆ పూలను తడిపేవాడు. ఎప్పుడైతే ఆ పూలదండ పడుతుందో అతని మెడలో, అవి సెడ్యూస్ చేసి బాడీలోకి వెళ్ళి హార్మోన్స్ తీస్తాయి. ఆ హార్మోన్స్ వల్ల ఆ మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు చైనీయులు. అంతటితో ఆగలేదు ఆ చైనీయులు. ఇది చేసిందే కాక వాళ్ళు ఇంకో సిద్ధాంతాన్ని కనిపెట్టారు. ప్రతి మనిషికి ఒక ఆరా అంటూ ఒక రేడియేషన్ ఎమిట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రేడియేషన్ ఎమిట్ అవుతుందో ఆ రేడియేషన్ ఇంకో మనిషి రేడియేషన్ రెండు కౌంటరాక్ట్ అయినప్పుడు వాటి మధ్యన కంపాటిబిలిటీ కనుక ఉంటే అతని మీద మనకు మంచి అభిప్రాయం కలగటము, లేదా ఇన్కంపాటిబిలిటీ ఉంటే మనకు హేట్ చేయటము ఆ మనిషిని చూస్తూ ఉంటాం. అదే కాదు, కామన్ అబ్జర్వేషన్ ఏంటంటే చూడండి, మనము ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఏదైనా కొంతమందిని చూస్తాము, కలిసినప్పుడు ఫీలింగ్స్ మారుతుంటాయి. ఒక మనిషిని చూసినప్పుడు సింపతి పుడుతుంది, ఇంకో మనిషిని చూస్తుంటే ఒక రకమైన కోపము వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ కోపము? బికాస్ ఆఫ్ దిస్ ఇన్కంపాటబిలిటీ ఆఫ్ ద ఆరా. అయితే వాళ్ళు ఇంతటితోటి ఆగక ఫర్దర్గా ఏం చేస్తున్నారు? ఇప్పుడు జరిగే ట్రెండ్ రీసెర్చ్ ఏంటంటే, ఈ యొక్క ఇన్కంపాటబిలిటీని కంపాటబిలిటీ మార్చడానికి మనం ఏ విధంగా కృషి చేస్తాము, దీనికి ఏ డ్రగ్స్ వాడాలా, ఏ టెక్నాలజీ వాడాలి, సో దట్ వీ కెన్ కన్వర్ట్ దస్ ఇన్కంపాటబిలిటీ ఇంటూ కంపాటబిలిటీ. దట్ ఈస్ దేర్ టాస్క్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఒకవేళ ఆ టాస్క్ కనుక కంప్లీట్ అయితే చైనా దేశస్తుల నుంచి, అప్పుడు ఎటు చూసినా మనకు ప్రేమనే కానీ ద్వేషము అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే కంపాటబిలిటీ వస్తుంది కాబట్టి. అంటే ఇంత గొప్ప రహస్యాలన్నీ మన ప్రముఖ గ్రంథాలలో రాయబడ్డాయి. ఇలాంటి మనకు తెలియనటువంటి ఇంకెన్నో రహస్యాలు ఉండవచ్చు. వాటిని కూడా మనం తెలుసుకోవాల్సిన ధర్మం మన మీద ఉంటుంది. మన గ్రంథాలు కాబట్టి మనం వాటిని డెడికేట్గా, వాటిని ఛాలెంజ్గా తీసుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనేటటువంటి ఒక నమ్మకం నాకుంది. ఈ యొక్క చిన్న విషయాలు మీ ముందు పెట్టి మన యొక్క గ్రేట్నెస్ని జస్ట్ ఇన్స్టిగేట్ చేద్దాము, అందరికీ చూపిస్తాము అనేటటువంటి ఒక ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినటువంటి అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా కొన్ని మంచి చాలా హిస్టారికల్గా ఉన్నటువంటి టాపిక్స్ మీద నేను ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. థ్యాంక్ యూ.